నమస్తే వెల్కమ్ టు స్టోరీ రిపోర్ట్. కాంగ్రెస్ ఎంపీ ఇండియా కూటమి లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ నేనింతే అని అంటున్నారు. కూటమిలోని పార్టీలను కలుపుకుని వెళ్లకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇండియాలో కూటమిలో పెద్దన్న పాత్ర పోషించడం లేదు. కలిసి ఉంటే కలదు సుఖమని మిత్రపక్షాలకు చెప్పడం లేదు. ఒక్కో ప్రాంతీయ పార్టీని దూరం చేసుకుంటూ వస్తున్నారు. వారిని బలహీనపరుస్తూ తన పతనానికి తానే గోతులు తవ్వుకుంటున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ రిపోర్ట్ చూద్దాం. కాంగ్రెస్ ఎంపీ ఇండియా కూటమి లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ కూర్చున్న చెట్టునే నరుక్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోటీ చేయకుండా పరోక్షంగా బీజేపీ గెలుపుకు కారణమయ్యారు. మిత్రపక్షాలను బలహీనపరచాలనే ఫార్ములా చివరికి కాంగ్రెస్ పతనానికి దారితీస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కాల్ చేసి ఓదార్చుతున్నారు. ఇది ఎలా ఉందంటే బుగ్గగిల్లి జోలపాడినట్లుగా ఉంది. ఇండియా కూటమిలో మిత్రపక్షాలను లెఫ్ట్ పార్టీలను ఒక పక్క ఎడాపెడా తిడుతూనే కౌగిలించుకుంటున్నట్లు రాహుల్ గాంధీ నటిస్తున్నారు. మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉంది. స్టాలిన్ కూడా అదే కూటమిలోనే ఉన్నారు. లెఫ్ట్ పార్టీలు కూడా ఇండియా కూటమిలోనే ఉన్నాయి. కానీ వీళ్ళందరినీ అవసరం తీరిపోయాక దూరం పెట్టడం రాహుల్ గాంధీకి పరిపాటిగా మారిపోయింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండి ఇండియా కూటమిలోని పార్టీలన్నింటినీ ఒక్కతాటిపై నడిపించాల్సిన రాహుల్ గాంధీ తరచూ అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక రకంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఏదో విధంగా మమతా బెనర్జీతో వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసుంటే ఇవాళ ఈ మూడు పార్టీలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్నది అత్యంత బలమైన బీజేపీని. అందుకు కలిసికట్టుగా పోరాటం చేయాల్సింది పోయి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు భాగస్వామ్య పక్షాలను బలహీనపరుస్తూ వాళ్లు తన కాళ్ల దగ్గర పడుంటారులే అని రాహుల్ భావిస్తున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని పోటీకి పెట్టారు. అక్కడితో ఆగని రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ కు వెళ్లి బీజేపీ టీఎంసీ ఇద్దరూ దొంగలే అని రాహుల్ గాంధీ కామెంట్ చేయడం చారిత్రాత్మక తప్పిదం. बंगाल के लिए यूनियन बजट में कोई प्रोजेक्ट नहीं दिए और फिर एसआईआर के माध्यम से लोकतंत्र पर आक्रमण कर रहे हैं. मगर तृणमूल कांग्रेस भी अपने काम में लगी हुई है. वो भी बंगाल के लिए काम नहीं कर रही है. अगर नरेंद्र मोदी जी भ्रष्ट हैं, मैंने अदानी जी की बात की, तो तृणमूल कांग्रेस भी భ్రష్టాచార్ కి రేస్ మే కమ్ నహీ హై. మాజీ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలోనే ఉన్నారు. స్థానిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని టీఎంసీని ఎక్కువ సీట్లు అడిగి ఉండొచ్చు రాహుల్. అయినంత మాత్రాన తన భాగస్వామ్య పక్షమని కూడా చూడకుండా టీఎంసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని నిలబెట్టి బెంగాల్లో టీఎంసీని దారుణంగా దెబ్బతీశారు రాహుల్. అయినప్పటికీ కూడా ఇప్పటికీ తాను ఇండియా కూటమిలోనే ఉన్నానని చెప్తున్నారు మమతా బెనర్జీ. I am grateful to all my India team's leaders. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejaswi, Hemant Soren Yadav, Jharkhand Chief Minister, all the allies of United India Alliance, Indian Alliance, they said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong for the next days. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను బలహీనం చేసి తద్వారా తన కాళ్ల దగ్గర పడేసుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమిలోని పార్టీలు బలహీనులైన తర్వాత, ఓడిపోయిన తర్వాత తన మాట వింటారు అనే దిక్కుమాలిన వ్యూహం ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీనే బలహీనపరుస్తోంది. డీఎంకే అధినేత స్టాలిన్ కి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ ట్యూషన్ చెప్పాలనుకుంటున్నారు. తాను చెప్పిన పాఠాలను వాళ్లు వల్లెవేయాలని కోరుకుంటున్నారు. కానీ స్టాలిన్, మమత లాంటి నాయకులు 40-50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్లను అంత ఆషామాషిగా తీసిపడేయడానికి లేదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినంత మాత్రాన ఆ పార్టీ దగ్గర ప్రాంతీయ పార్టీలు పడుండాలని అనుకోవడం లేదు. మమత వ్యూహకర్త కాబట్టే ఓడిపోయిన తర్వాత కూడా సీఎం పదవికి రాజీనామా చేయనంటూ దేశం మొత్తాన్ని తన వైపు దృష్టి సారించేలా చేసింది. అలాంటి నేతలకు రాహుల్ గాంధీ కొత్తగా పాఠాలు చెప్పి ఇండియా కూటమి ఇంటిగ్రిటీని దెబ్బతీస్తున్నారు. জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট. নাও অলসো আই ওয়ান্ট টু সে দ্যাট we didn't lose the election. It is their forceful attempt to defeat us.
Officially, they may, through election commission, can defeat us. But morally, I am telling you that we won the election. పార్లమెంట్లో మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ పిలుపును అనుసరించి ఇండియా కూటమిలోని పార్టీలు ఒక్కటిగా నిలబడ్డాయి. అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీలను వ్యూహాత్మకంగా ఓడించగలిగాయి. సంక్షోభ సమయంలో వెంటే ఉన్న పార్టీలను అవసరమైనప్పుడు రాహుల్ గాంధీ దారుణంగా వంచిస్తున్నారు. ఇండియా కూటమి 2 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి వేయడానికి కారణమిదే. లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం 100 సీట్లు మాత్రమే. అయినప్పటికీ పార్లమెంట్లో మోడీ సారథ్యంలోని బీజేపీని కాంగ్రెస్ అడ్డుకోగలుగుతుంది అంటే దానికి కారణం ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు లెఫ్ట్ పార్టీలే. కానీ ఈ కనీస స్పృహ లేకుండా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఇండియా కూటమికి తానే సారథ్యం వహిస్తున్నాను కనుక ఎవరిని ఎలాగైనా వంచొచ్చని భ్రమల్లో ఉన్నారు రాహుల్ గాంధీ. అందుకే ఆప్తో విభేదాలు పెట్టుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ను కూడా దూరం చేసుకున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో విభేదించి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు. తమిళనాడులో డీఎంకేతో సీట్ల సర్దుబాటు విషయంలో చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టారు. కేరళలో తన మిత్రపక్షమైన లెఫ్ట్ పార్టీలనే ఓడించారు. ఇంతా చేసి కేంద్రంలో అధికారం ఉందా అంటే అదీ లేదు. ఇప్పుడు కేరళంలో మాత్రమే గెలిచింది. ఇండియా కూటమిలోని పార్టీలన్నీ బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్కు బాసటగా నిలుస్తూ ఉంటే అది వారి బలహీనతగా భావించి వాళ్లను వీలున్నప్పుడల్లా దెబ్బ కొడుతూనే ఉన్నారు రాహుల్. ఇంతకన్నా దారుణ వ్యూహాత్మక తప్పిదం ఇంకొకటి లేదు. తాను కూర్చున్న చెట్టును తానే నరుక్కుంటున్నారు రాహుల్ గాంధీ. మిత్రపక్షాలను బలహీనపరిస్తే వాళ్లు తన దగ్గరకొస్తారు అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటుండదు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే రిజల్ట్ మరోలా ఉండేదా? రాహుల్ గాంధీ స్వీయ తప్పిదాలే బీజేపీకి అస్త్రాలుగా మారుతున్నాయా? మూకుముడిగా బీజేపీ బలహీనపరచాల్సింది పోయి తామే పతనమయ్యే పరిస్థితులను ఇండియా కూటమి నేతలు కొని తెచ్చుకుంటున్నారా? దేశ రాజకీయాల్లో ఓవైపు బీజేపీ ప్రభ పెరుగుతూ ఉంటే మరోవైపు కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతూ వస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల తాజా ఎన్నికల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఒక్క కేరళలో మాత్రమే అధికారంలోకి వచ్చింది. తమిళనాడు, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 200కు పైగా సీట్లు సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. బీజేపీకి 200 సీట్లు రావడానికి కారణం ఇండియా కూటమిలోని పార్టీలు చేసిన తప్పులే కారణం. ఇండియా కూటమిలోని పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసుంటే ఫలితాలు మరోలా ఉండేవి. రాహుల్ గాంధీ చేసిన స్వయంకృత అపరాధాలే కూటమి పాలిట శాపాలుగా మారుతున్నాయి. చేసిన తప్పుల్నే మళ్లీ చేస్తూ బీజేపీ నెత్తిన పాలు పోస్తున్నారు. జాతీయ స్థాయి నాయకుడిలా కాకుండా ఒక పార్టీకి మాత్రమే నాయకుడు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తే తాను బలపడతాననే భ్రమల్లో ఉన్నారు. అయితే రీజనల్ పార్టీలు ఉనికి కోల్పోతే తాను కూడా పతనమవుతాననే విషయాన్ని మర్చిపోతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్ని పరిగణలోకి తీసుకుంటే బెంగాల్లో కాంగ్రెస్ బలం నామమాత్రం. కానీ ఇండి కూటమి భాగస్వామి టీఎంసీ మాత్రం చాలా బలంగా ఉంది. కానీ ఆ పార్టీని ఎలాగైనా గద్దెదించాలని బీజేపీ చూస్తోంది. అలాంటప్పుడు మిత్రుడిగా రాహుల్ ఏం చేయాలి? తన శక్తి మేరకు మిత్రపక్షానికి మద్దతిచ్చి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఏం చేశారు? బెంగాల్ వెళ్లి మమతపై దుమ్మెత్తిపోశారు. ఇక్కడ మమతపై ప్రత్యర్థి పార్టీ బీజేపీ విమర్శలు చేయడానికి, మిత్రుడిగా ఉన్న రాహుల్ దండెత్తడానికి చాలా తేడా ఉంది. కానీ ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిన రాహుల్ కూటమికి గండి కొట్టారు. మమత అధికారం కోల్పోతే అది అంతిమంగా కూటమికి నష్టం వస్తుందని అంచనా వేయలేకపోయారు. కూటమి అనే దాని గురించి కానీ, పొత్తు గురించి కానీ ఆలోచన లేకుండా బెంగాల్లో ఎవరు గెలిస్తే నాకేంటనే ధోరణితో ముందుకెళ్తున్నారు. పశ్చిమ బెంగాల్ను వామపక్షాలు 4 దశాబ్దాల పాటు పాలించాయి. 2011 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పాలనకు తృణమూల్ కాంగ్రెస్ చెక్ పెట్టింది. 3 పర్యాయాలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అవినీతి పార్టీలంటూ దుమ్మెత్తిపోశారు. తృణమూల్ కాంగ్రెస్ అయినా, వామపక్షాలైనా ఇండియా కూటమిలో ఉన్నాయనే సోయి లేకుండా వ్యవహరించారు. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చించాల్సిన రాహుల్ గాంధీ ఏకపక్షంగా వ్యవహరించారు. తద్వారా తృణమూల్ను అధికారానికి దూరం చేయడమే కాకుండా తాను అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. టీఎంసీ వామపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి తాను పెద్దన్న పాత్ర పోషించాల్సింది. అలా చేసుంటే బెంగాల్లో పరిస్థితులు మరోలా ఉండేవి. రాహుల్ చేసిన తప్పుల కారణంగా మమతా బెనర్జీ అంటే గిట్టని కమ్యూనిస్టులు బీజేపీ వైపు మళ్లారు. అంతేకాదు కాంగ్రెస్ కు పడాల్సిన ఓట్లు కూడా బీజేపీకి పడిన పరిస్థితులు కల్పించారు. అలా ఇండియా కూటమికి తానే శత్రువులా మారిపోయారు. మమతా పాలనపై ఆరోపణలు చేసినా, వామపక్షాలను విమర్శించినా రాహుల్ లాభపడేదేమీ లేదు.
అయినప్పటికీ 80 నియోజకవర్గాల్లో గెలుపొందారు మమతా బెనర్జీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా బెంగాల్లో మమత పూర్తిగా బలహీనపడలేదనే అభిప్రాయాలు లేకపోలేదు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దాదాపు 100 సీట్లు సాధించడం చిన్న విషయం కాదనే వాదన ఉండనే ఉంది. తమిళనాడు విషయంలో మాత్రం రాహుల్ గాంధీ ముందుగానే అలర్ట్ అయ్యారు. విజయ్ పార్టీ టీవీకేకు మద్దతిచ్చి తెలివిగా వ్యవహరించారు. ఒకవైపు ద్రవిడ మున్నేట్ర కజగంను కాపాడుకుంటూనే మరోవైపు టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ తమ మద్దతు కోరారని, అందుకే సీఎల్పీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. అయితే రాజ్యాంగంపై విశ్వాసం లేని మతతత్వ శక్తులను చేర్చుకోకూడదని విజయ్కు షరతు విధించినట్లు తెలిపింది. తమ కూటమి ప్రభుత్వం పెరియార్, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. టీవీకేతో ఎంతకాలం పాటు కాంగ్రెస్ కలిసి నడుస్తుందనే అంశాన్ని కాలమే నిర్ణయిస్తుంది. ఇండియా కూటమిలోని పార్టీలను కలుపుకుని వెళ్లాల్సిన రాహుల్ గాంధీ మోనార్క్లా వ్యవహరిస్తున్నారు. అందరూ తన వద్దకే రావాలి, అందరూ తాను చెప్పినట్లు వినాల్సిందే అన్నట్లు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. మిత్రపక్షాలను బలహీనపరిచి తాను బలపడాలని భావిస్తున్నారు. సిపిఎం కూడా ఇండియా కూటమిలోనే ఉంది. అయినప్పటికీ కేరళంలో ప్రత్యర్థులుగా తలపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో సిపిఎంపై ఆరోపణలు, విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. అక్కడ మరో కూటమి లేకపోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ నిర్ణయాల కారణంగా బెంగాల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. అసోంలో 21 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. గతంలో హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ను కావాలని రాహుల్ గాంధీ దూరం చేసుకున్నారు. తాను ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం బలపడకూడదనే భావిస్తున్నారు. హర్యానా, ఢిల్లీలో ఆప్తో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తుంటే పరిస్థితులు మరోలా ఉండేవి. సీట్లు పంపకానికి, ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచుతోంది. ఇండియా కూటమిలోని పార్టీలు బలంగా మద్దతిచ్చినందుకే లోక్సభలో డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. తనకున్న 100 ఎంపీ సీట్లతో పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడం సాధ్యమయ్యేదా? ప్రాంతీయ పార్టీలు తమ దారి తాము చూసుకుంటే రాహుల్ పరిస్థితి ఏంటి? బీజేపీ దూకుడును తట్టుకుని నిలబడగలరా? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉందా? బీజేపీకి బ్రేకులు వేద్దాం, మనం బలపడదామనే ఆలోచన రాహుల్ గాంధీకి ఇసుమంతైనా లేదు. కాంగ్రెస్ పార్టీని బలపరుద్దాం, అధికారంలోకి తీసుకొద్దామనే ప్రణాళికలేవీ లేవు. ఈ కారణంగా బీజేపీ తన అధికారాన్ని విస్తరించుకుంటూ పోతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం రోజురోజుకు దిగజారుతూనే ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. తాజాగా కేరళంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాహుల్ గాంధీ కూటమి నాయకుడిగా పెద్దన్న పాత్ర పోషించకపోతే ఇప్పుడున్న రాష్ట్రాలను కోల్పోక తప్పదు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరానికి నాయకత్వం వహించాలని ఉబలాట పడుతున్న రాహుల్ గాంధీ తన వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదు. ఒకవైపు అధికారంపై ఆశ లేదంటూనే మరొక వైపు రాష్ట్రాల్లో కొన్ని సీట్ల కోసం మిత్రులతో తగువ పెట్టుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి ఢిల్లీలో ఒక మాట, ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు మరొక మాట చెప్పి అబాస్ పాలవుతున్నారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ బలమైన శక్తిగా ఉంది. మోడీ వరుసగా 3వ ప్రధానిగా కొనసాగుతున్నారు. బీజేపీకి జాతీయ స్థాయిలో పేరుకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఉన్న దేశవ్యాప్తంగా కాషాయ పార్టీని ఢీకొట్టే శక్తి కానీ, సత్తా కానీ కాంగ్రెస్కు లేవు. కానీ ఈ విషయం తెలుసుకోవడానికి రాహుల్కు 10 ఏళ్లు పట్టింది. చివరకు నానా తంటాలు పడి ఇండీ కూటమిని సాకారం చేశారు. అప్పటికే రాహుల్ నాయకత్వానికి తాము ఒప్పుకునేది లేదని దీదీ లాంటి నేతలు కుండబద్దలు కొట్టారు. కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి మాత్రమే, నాయకత్వం వహించే పార్టీ కాదని తేల్చేశారు. అయినా సరే సర్దుకుని లోక్సభ ఎన్నికల్లో కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేసిన రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. దీంతో రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ కూటమి కట్టిన అసలు లక్ష్యాన్ని రాహుల్ పదే పదే మర్చిపోతున్నారు. అంతటితో ఆగితే పర్లేదు, కానీ కాంగ్రెస్ వాస్తవ బలాన్ని కూడా తప్పుగా అంచనా వేస్తూ తాను గందరగోళంలో పడిపోయి కూటమిని అయోమయంలోకి నెట్టేస్తున్నారు. కాంగ్రెసే తమను పనిగట్టుకుని ఓడించిందని మిత్రపక్షాలు మొత్తుకున్న సందర్భాలున్నాయి. కానీ రాహుల్ మాత్రం గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకపోగా అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. దీంతో రాహుల్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మిత్రులంతా తలపట్టుకుంటున్నారు. కూటమి ఏర్పాటైన మొదట్లో మిత్రులు గిల్లి కజ్జాలు పెట్టుకున్నా తాము సహిస్తున్నామని ఇదే రాహుల్ గాంధీ డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనే చేజేతులా కూటమిని బలహీనపరిచేలా వ్యవహరిస్తూ అస్పష్టమైన విధానాలతో పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ తలతిక్క నిర్ణయం తీసుకోవడం, దానికి మరో అర్థం పర్థం లేని సమర్థింపు వెతుక్కోవడం రాహుల్కు అలవాటుగా మారిపోయింది. అంతిమంగా కింద పడ్డా తనదే పై చేయి అనే తీరుతో సొంత పార్టీని కూడా నలుగురిలో నవ్వులాటకు గురిచేస్తున్నారు.
వరుస ఓటముల తర్వాత ఏ పార్టీలో అయినా కసి పెరుగుతుంది, ఏ నాయకుల్లో అయినా పట్టుదల వస్తుంది. కానీ రాహుల్ మాత్రం స్వీయ తప్పిదాలతో ఓడిపోతున్నా మళ్లీ అంతకు మించిన తప్పులు అంతే ఉత్సాహంగా చేస్తూ మిత్రులతో పాటు సొంత పార్టీ నేతల్ని అవాక్కయ్యేలా చేస్తున్నారు. రాహుల్ ధోరణేంటో తమకే అంతుబట్టడం లేదని 24 గంటలు ఆయన వెన్నంటి ఉండే నేతలే అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్న దుస్థితి. రాహుల్ కు తెలియదు, ఎవరైనా చెప్పినా వినరని సీనియర్లు ఎప్పుడో చెప్పేశారు. కానీ పైకి మాత్రం కార్యకర్తల వాదన కూడా వింటున్నట్లుగా పోజిచ్చే రాహుల్ తెర రంగంలోకి దిగాక తన అసలు రంగును బయటపెడుతూ అదే తమాషా చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనే ముందు సొంత పార్టీని సంస్కరించుకోవాలి, బలాబలాలపై కొత్తగా అంచనాలు వేసుకోవాలి అనే హితవును రాహుల్ ఏనాడు చెవికెక్కించుకోలేదు. పైగా అంతో ఇంతో బలమున్న రాష్ట్రాలను, అసలు ఉనికే లేని రాష్ట్రాలను ఒకే ఘాటున కడుతున్నారు. రాహుల్కు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కాంగ్రెస్ నేతలు, ఇండి కూటమి మిత్రులు తలలు పట్టుకుంటున్నారు. అదేమంటే రాహుల్ దగ్గర కొన్ని స్టాక్ డైలాగులు రెడీగా ఉంటాయి. కాంగ్రెస్ గతకాలపు ఘన చరిత్రలో తనకు తెలిసిన కొన్ని విషయాలు పదే వెల్లవేస్తారు. అంతేకాని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడరు, వ్యూహరచన చేయరు. దీంతో బీజేపీకి కాగల కార్యం కాంగ్రెసే చేస్తున్నట్లుగా ఉంటోందని మిత్రులు ఈసడిస్తున్నారు. రాహుల్ ఎంతసేపు కాంగ్రెస్ పాత ఘనతల గురించే మాట్లాడతారు. కానీ తాను రంగంలోకి దిగిన తర్వాత ఏ రాష్ట్రంలో పార్టీ బలం పెరిగింది, ఎక్కడ తగ్గిందనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి రాహుల్ మాట్లాడే తీరు చూస్తే తాము ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా అనే అనుమానం వస్తుందని కాంగ్రెస్ నేతలే వాపోయే దుస్థితి. రాహుల్ కేంద్రంగా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్కు ఆయన తీరుతో తల కొట్టేసినట్లుగా ఉంటోంది. ఓవైపు విపక్ష కూటమి నేతగా ఆయన్ను ప్రొజెక్ట్ చేయాలని తాము చూస్తూ ఉంటే, రాహుల్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే తీరుగా రాష్ట్రానికో విధానం అవలంబించడం ఆ పార్టీకి షాకిస్తోంది. పార్లమెంట్లో ప్రధాని మోడీపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే రాహుల్ మళ్లీ 4 రోజుల పాటు మౌనాన్నే ఆశ్రయిస్తారు. ఓవైపు ఇండి కూటమి అంతా ఓ మాట అనుకుని బీజేపీపై ఎదురుదాడి చేస్తూ ఉంటే, రాహుల్ మాత్రం హఠాత్తుగా తేడాగా మాట్లాడి సొంత పక్షానికే షాకిస్తారు. ఇలా రాహుల్ తీరు ఇంతింత కాదయ్యా అని కాంగ్రెస్ పార్టీ, కూటమి మిత్రులు ప్రస్తుతానికి సరిపెట్టుకుంటున్నారు. కానీ కొందరు మిత్రులు మాత్రం రాహుల్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమే లక్ష్యమని చెప్పే రాహుల్ సొంతంగా ఆ పని చేయలేకపోగా చివరకు ఆ పనిలో ఉన్న మిత్రుల ముందరి కాళ్లకు బంధాలు వేసేలా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదు. రాహుల్ ఇదే తీరుగా రాష్ట్రానికో విధానంతో తలాతోక లేని నిర్ణయాలతో రాజకీయాల్లో కొనసాగితే ఇక ప్రత్యర్థులు విజయం కోసం పెద్ద కష్టపడాల్సిన పనే ఉండదు అనడంలో సందేహం లేదు. రాహుల్ గందరగోళ వైఖరి గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంతవుతుంది. 10 ఏళ్లు కష్టపడి కూటమి కట్టిన రాహుల్ ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక్కో మిత్రుడిని దూరం చేసుకుంటూ వచ్చారు. మొన్నటి బీహార్ ఎన్నికలే ఇందుకు పెద్ద నిదర్శనం. అక్కడ పేరుకి తేజస్వితో పొత్తు పెట్టకుండా, సీట్ల సర్దుబాటును త్వరగా తేల్చకుండా చివరిదాకా నాంచారు రాహుల్. చివరకు తేజస్వి ఢిల్లీ వచ్చినా కూడా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. అంతా అయిపోయిందన్నాక కూడా కొన్ని సీట్లలో ఆర్జేడీపై స్నేహపూర్వక పోటీకి కాంగ్రెస్ సిద్ధం కావడం ఇండి కూటమికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వారిని ఉపసంహరించుకునేలా చేయడానికి తేజస్వి నానా పాట్లు పడ్డారు. అయినా సరే కొందరు ససేమిరా అనడంతో ఆ మేరకు నష్టం తప్పలేదు. అటు ఢిల్లీలో ఆప్ను, యూపీలో ఎస్పీని దూరం చేసుకున్న రాహుల్ ఇప్పుడు బెంగాల్లో మమతను దూరం చేసుకున్నారు. చివరకు కేరళంలో లెఫ్ట్కు కూడా ఖో చెప్పారు. రాహుల్ ప్రస్తుత తీరుతో మళ్లీ పార్లమెంట్లో విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా అంటే సందేహమే అనే పరిస్థితి. మొత్తం మీద రాహుల్ తన గందరగోళాన్ని పార్టీకి, కూటమికి హోల్సేల్గా అంటగడుతున్నారు అనడంలో సందేహమే లేదు. రాహుల్ వైఖరి చూసి విసిగిపోతున్న మిత్రులు ఏం చేస్తే ఈయన మారతారనే ఆలోచన కూడా వదిలేసి, ఆయన్ను అలా వదిలేసి మన సంగతి మనం చూసుకుందాం అనుకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. అలా జరగకూడదని కాంగ్రెస్ బలంగా కోరుకుంటున్నా రాహుల్ తీరు గుర్తొచ్చినప్పుడల్లా బలవంతపు సంసారం ఎంతకాలం నడుస్తుందనే అనుమానం వచ్చి దిగాలు పడుతోంది.